అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: దాల్వా వరిలో సమగ్ర పోషక యాజమాన్యం, సేంద్రియ వ్యవసాయంలో చీడపీడల నివారణకు కషాయాల తయారీ, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. వ్యవసాయంలో రసాయనాల వాడకం పెడధోరణి పట్టింది. భూమికి అవసరమైన దానికన్నా ఎక్కువగా రసాయన ఎరువులను గుమ్మరించడం వలన పర్యావరణ కాలుష్యంతో పాటు భూభౌతిక స్థితులు దెబ్బతింటున్నాయి. ఇలాంటి దుష్ప్రభావాల నుంచి బయటపడటానికి పైరుకు అందించాల్సిన ఎరువులలో కనీసం 25 నుంచి 40% సేంద్రియ ఎరువుల రూపంలోనూ మిగిలినది రసాయన ఎరువుల రూపంలోనూ ఇస్తే మొక్కకు కావలసిన పోషకాలు అంది దిగుబడులు నాణ్యంగా ఉంటాయి. నీటి వస్తు ఉన్న రైతులు దాల్వాలో వరి సాగును చేస్తున్నారు. ఇప్పుడు చలి ఆనక ఎండలు ఉండే ఈ కాలంలో పంట ఎదుగుదల బాగుండి మంచి దిగుబడులను ఇవ్వాలంటే ఎరువులను సమగ్రంగా అందించాల్సి ఉంటుంది. దాల్వా వరి పంటకు అందించాల్సిన సమగ్ర పోషక యాజమాన్యాన్ని తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం మార్టేరు వరి పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సిహెచ్ శ్రీనివాస్. భూసార పరీక్షల ఆధారంగా మనము ఎంత మోతాదైతే ఎరువులు వేసుకోవాలో నిర్ధారించుకుని ఆ దామాషాలో మనము ఎరువులు వేయాలండి. భూసార పరీక్షలు అందుబాటులో లేనప్పుడు గోదావరి మండలానికి కానీ కృష్ణా మండలానికి కానీ మన రబీ కాలంలో ఎకరానికి 72 కేజీల నత్రజని, తర్వాత 36 కిలోల భాస్వరము అండ్ 24 కిలోల పొటాషియం వచ్చే విధంగా ఎరువులను ఎంపిక చేసుకోవాలి. దక్షిణ మండలంలో కానీ దానికి 48 కిలోలు ఎకరానికి నత్రజని, తర్వాత 24 కిలోల భాస్వరము, తర్వాత 20 కిలోల పొటాషియం మనం ఎరువులను ఎంపిక చేసుకోవాలండి. ఈ మొత్తం దాన్ని మనం ఏంటంటే సేంద్రియ రూపంలో కానీ నిరేంద్ర రూపంలో కానీ అందించవచ్చు అన్నమాట. నాణ్యమైన అధిక దిగుబడులు రావడానికి వీలుంటుందండి. ఈ నత్రజని విషయానికి వస్తే మనం సూచించిన మోతాదు కృష్ణా గోదావరి మండలానికి వస్తే ఎకరానికి మనకు 72 కిలోలు అనుకున్నాం కండి. దీన్ని మనము సూటి ఎరువైన యూరియా రూపంలో వేసుకుంటే మంచిది. యూరియాగా వేసుకునేటప్పుడు అంటే ఎన్ని తడవలుగా వేసుకోవాలి అనేది విషయానికి వస్తే మామూలుగా 3 తడవలుగా ఇస్తాము. 3 కంటే ఎక్కువగా వేయచ్చా అని చెప్పి రైతులు అడుగుతూ ఉంటారు. సో మనకి అందుబాటులో ఉన్నట్లయితే పంట నాటిన దగ్గర నుంచి చిరుపట్ట వచ్చే లోపల మొత్తం ఎరువుల్ని మనము ఎన్ని దఫాలుగా అయినా ఇవ్వచ్చు. మనం 3 దఫాలుగా ఇచ్చుకున్నట్లయితే సరిపోతుందండి. 1/3 వంతు ఎరువుని ఏంటంటే మనము దమ్ములోను, తర్వాత 1/3 వంతుని మనము దుబ్బు కట్టే దశలోను, ఆ తర్వాత 1/3 వంతుని మనము చిరుపట్ట దశలోను వేసుకున్నట్లు 3 సంభాగాలుగా చేసుకున్నట్లయితే నత్రజని ఎరువులు బాగా మొక్క పంటుకుంటానికి వీలుంటుందండి. నత్రజని ఎరువులు ఎప్పుడు వేసుకునేటప్పుడైనా యూరియాని పొలంలో నీరు తీసి బురద పదంలో ఉన్నప్పుడు యూరియాని చల్లుకుని ఆ తర్వాత మనకి 24 నుంచి 48 గంటల తర్వాత నీరు పెట్టినట్లయితే ఆ వేసిన ఎరువు బాగా పడుతుందండి. నత్రజని వినియోగ శాతం కేవలం 35% మాత్రమే ఉంటుంది కాబట్టి దాన్ని పెంచుకోవాలి అనుకుంటే
యూరియాని తడిమట్టితో కలిపి, అంటే 5 కిలోల యూరియాకి 20 కిలోల తడిమట్టిని కలుపుకొని రాత్రి నిలకట్టుకుని ఆ తర్వాత వేసుకున్నట్లయితే యూరియా బాగా పట్టుకుంటుంది. అలా కాకుండా యూరియాని వేపపిండితో వేసుకునేటట్లయితే 5 కిలోల యూరియాకి 1 కిలో వేపపిండిని, అలా కాకుండా అంటే 5 కిలోలకి 1 లీటర్ వేప నూనె కలుపుకుని ఆ తర్వాత వేసినట్లయితే వేసిన నత్రజని ఎరువులు బాగా పడతాయండి. ఇలా కాకుండా ఏంటంటే మనము కలుపు తీసే ముందు యూరియా వేసుకుని ఆ తర్వాత కలుపు తీసుకున్నట్లయితే వేసిన యూరియా మనకి బురదలో పడి నేల లోపలికి వెళుతుంది కాబట్టి మొక్కకు బాగా యూరియా అందేటట్లు జరుగుతుందండి. భాస్వరం ఎరువులు మనకు సూచించిన మోతాదు ఎరువు మొత్తము మనం దమ్ములోనే వేసుకోవాలి. అయితే ఆ దమ్ములో వేసుకునేటప్పుడు మనం ఏంటంటే దాన్ని సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ కింద వేసుకోవటం చాలా మంచిది. ఎందుకు అంటే సూపర్ కింద వేసుకున్నప్పుడు దాంట్లో మనకి 12% మనకి గంధకము, తర్వాత 20% కాల్షియము మనకు ఉచితంగా లభిస్తుంది. సో అందుకనే తప్పనిసరిగా మనకి సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో వేసుకున్నట్లయితే గంధకం యొక్క లోపం కూడా రాదు. ఒకవేళ సూపర్ అందుబాటులో లేనప్పుడైతే మనం డిఏపి రూపంలో వేసుకోవచ్చు. అయితే డిఏపి మీద వేసుకున్న సూపర్ కింద వేసుకున్న మొత్తం భాస్వరం ఎరువులను దమ్ములోనే వేసుకోవాలి. ఒకవేళ దమ్ములో వేసుకోలేని పక్షంలో అయితే మనకి డిఏపిని పైపాటిగా నాటిన 20 రోజుల లోపలే వేసుకోవాలండి. ఈ 20 రోజులు దాటిన తర్వాత మనకి డిఏపి వేసుకుంటే దాంట్లో ఉన్న భాస్వరము ఆ మొక్క అందదన్నమాట. దాళవాకాలంలో తప్పనిసరిగా జింక్ వేసుకోవాలి కాబట్టి ఆ జింకుకి ఈ సూపర్కి కనీసము 24 గంటల్లో వ్యవధి ఉండేటట్లు చూసుకుని వేసుకున్నట్లయితే మనకి ఈ సూపరు జింకు 2 బాగా పనిచేస్తాయండి. చాలామంది రైతులు ఏంటంటే కాంప్లెక్స్ ఎరువులు పైపాటిగా చిరుపొట్ట దశ తర్వాత కానీ చిరుపొట్టలో కానీ లేకపోతే దుబ్బు కట్టే దశలో కానీ వేస్తున్నారు. సో ఇలా వేయటం వల్ల ఆ కాంప్లెక్స్ ఎరువుల్లో ఉన్న భాస్వరము ఆ పంటకి అందదండి. సో అందుకనే తప్పనిసరిగా కాంప్లెక్స్ ఎరువులు వేసేటట్లయితే ఆ దానిలో ఉన్న భాస్వరాన్ని మనం లెక్కించుకుని దాన్ని మొత్తాన్ని మనము దమ్ములోనే వేసుకోవాలి. లేదు నాటిన తర్వాత 20 లోపల వచ్చేటట్లుగా వేసుకోవటం మంచిదండి. పొటాష్ మన అందరికీ తెలిసిందే, చీడపీడలను తట్టుకుంటాకి బాగా ఉపయోగపడుతుంది. సో అందుకనే మనకి దాళవా కాలంలో పొటాష్ ఎరువుల్ని సూచించిన మోతాదు ఎరువులు మొత్తాన్ని మనము బరువు నేలల్లో మొత్తాన్ని దమ్ములోనే వేసుకోవాలి. అలా కాకుండా మనకి తేలికపాటి నేలలు ఉన్నట్టయితే మొత్తం పొటాష్ని 2 భాగాలుగా చేసుకుని మొదటి సగాన్ని దమ్ములోను మిగిలిన రెండో సగాన్ని 3వ తరవ నత్రజని ఇచ్చేటప్పుడు అంటే చిరుపొట్ట దశలో మనం వేసుకున్నట్లయితే పొటాష్ యొక్క ఎరువుల యొక్క ఫలితం బాగా ఉంటుంది. ప్రస్తుత కాలంలో పొటాష్ ఎరువుల యొక్క ధర ఎక్కువగా పెరుగుతుందని చెప్పనే ఉద్దేశంతో రైతులు ఏంటంటే పొటాష్ ఎరువులను వాడకుండా కేవలము నత్రజని భాస్వరం ఎరువులనే వాడుతున్నారు. దీనివల్ల ఏంటంటే చాలా చోట్ల పొటాష్ యొక్క లోపం కూడా కనిపిస్తుంది. అందుకనే రైతులు తగినంత మోతాదులో తప్పనిసరిగా వేసుకోవాలండి. దాళవా కాలంలో ప్రధానంగా జింకు పోషక లోపం మనకు ఎక్కువగా కనిపిస్తుందండి. మనకు అందరికీ తెలిసిందే, వరి తర్వాత వరి పండించే డెల్టా ప్రాంతంలో మనం రబీ కాలంలో చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి తప్పనిసరిగా వీనికి జింకు లోపం అనేది వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకని ఈ 2 పంటల కాలంలో దాళవా వరికి తప్పనిసరిగా ఎకరానికి 20 కిలోల ముడి జింక్ మనము దమ్ములో వేసుకోవాలని సూచిస్తామండి. జింకు లోపం సాధారణంగా ఏంటంటే మెరక తీసిన పొలాల్లో ఈ మధ్య మనము సాధారణంగా సార్వాకాలంలో వరిగడ్డిని మెషిన్తో హార్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి ఈ మెషిన్ హార్వెస్ట్ చేసిన వరిగడ్డి పంట పొలాల్లోనే ఉండిపోతుంది. అలా వరిగడ్డి కుళ్ళకోకుండా మనం ఎక్కువ మోతాదులో వరిగడ్డిని భూమిలోనే ఉంచినట్లయితే ఇలాంటి పరిస్థితుల్లో మనకి అందుబాటులో ఉన్న పోషక మూలకాలు అందకపోవటం వల్ల మనకి జింకు లోపం కూడా ఎక్కువగా వచ్చేటట్లు ఉంది. భాస్వరం ఎరువులు ఎక్కువగా వేసినా సరే మనకి జింకు లోపం వస్తుందండి. ఇక జింకు లోపానికి దమ్ములోనే ఎకరానికి 20 కిలోల చొప్పున ముడి జింకు వేసుకోవాలండి. ఒకవేళ జింక్ వేసుకోలేని పక్షంలో వరి పొలం మీద మనకి జింకు లోపము కనిపిస్తుందండి. నాటిన 4 నుంచి 6 వారాల మధ్యన పంట పొలం మీద జింకు లోప లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు ఎలా ఉంటాయంటే పైనుంచి 4 నుంచి 6 ఆకుల్లో అంటే నడిమి ఈయన తెల్లగా పారిపోతుందండి. సో ఈ పాలిపోయిన తర్వాత తుప్పు మచ్చలు లాంటివి ఏర్పడతాయి. మనం వంచినప్పుడు శబ్దం చేస్తూ విరిగిపోతాయి అన్నమాట. పైపాటిగా లీటర్ నీటికి 2 గ్రాముల జింక్ సల్ఫేట్ ద్రావణాన్ని పొలం మొత్తం తడిచేటట్లుగా కనీసము 2 తడవలు మనం పిచికారీ చేసినట్లయితే ఈ జంకు లోపం రాకుండా ఉంటుందండి. కొన్నిసార్లు ఏంటంటే
తుప్పుమచ్చలు ఏర్పడుకోకుండా నత్రజని, భాస్వరము, పొటాషియం ఎరువులు 3 సమపాళ్ళలో వేసినప్పుడు కూడా పంట ఎదక్కోకుండా గిడసబారిపోయి దుబ్బు చేయకోకుండా ఉంటుంది. ఇలాంటి లక్షణాన్ని కూడా జింక్ లోపం అని రైతులు గ్రహించాలండి. చాలామంది రైతులు ఏంటంటే ఇది గుర్తించలేక ఏ సమస్య తెలుసుకోలేకపోతున్నారు. ఇక ఎక్కడైనా మెట్ట నారుమడులు ఉన్న చోటన, మెట్ట ప్రదేశాల్లో కానీ మనకి రబీ కాలంలో ఇనుము ధాతు లోపం కనిపిస్తుందండి. ఇనుము ధాతు లోపం వచ్చినప్పుడు ఏంటంటే ఆకులు తెల్లగా పాలిపోయి ఈనెల మధ్య భాగం కూడా మన పత్రహరితాన్ని కోల్పోయి మొక్క గిడసబారిపోతుందండి. ఇలా తెల్లగా ఉన్న ఆకులు ఉన్నట్లయితే నార్మల్లో అయితే లీటర్ నీటికి 5 నుంచి 10 గ్రాములు అన్నబేదిని, తర్వాత 0.5 గ్రామ్స్ నిమ్మ ఉప్పుతో కలిపి మనం పిచికారీ చేసుకోవాలి. అదే మన ప్రధాన మడిలో అయితే 10 నుంచి 20 గ్రాముల అన్నబేదిని 1 నుంచి 2 గ్రాములు నిమ్మ ఉప్పుతో కలిపి పైరు మొత్తం తడిచేటట్లుగా పిచికారీ చేసుకున్నట్టయితే ఈ ఇనుము దాత నుంచి కూడా మనం విముక్తి పొందొచ్చండి. ఈ విధంగా పంటకి అవసరమైన ఎరువులు ఎంతో తెలుసుకుని వాటికి అందుబాటులో ఉన్న మనకి సేంద్రియ ఎరువుల్ని వాడుకుని ఆ తర్వాత మిగిలిన వాటిని నిరేంద్రియ ఎరువుల కింద కొనుక్కొని వేసుకున్నట్లయితే మనకి నాణ్యమైన అధిక దిగుబడులు సాధించడానికి వీలుంటుందండి. ఆధునిక వ్యవసాయంలో గత కొన్నేళ్లుగా వచ్చిన ఎన్నో మార్పులు ఉత్పత్తి పరంగా లక్ష్యాలను సాధించిన పర్యావరణంపై తీవ్ర ప్రభావాన్నే చూపాయి. భూములు నిర్జీవం అవటం, పంట ఉత్పత్తుల్లో రసాయన అవశేషాలు, రసాయన మందులకు పురుగులు నిరోధక శక్తిని పెంచుకోవటం వంటి పెను ప్రమాదాలను తెచ్చిపెడుతున్నాయి. దీంతో పురాతన వ్యవసాయ విధానాల వైపు అందరూ ఆకర్షితులవటం హర్షించదగ్గ పరిణామం అనే చెప్పుకోవాలి. సేంద్రీయ వ్యవసాయం, ప్రకృతి వ్యవసాయం, పాలేకర్ వ్యవసాయం, చౌహాన్ క్యూ విధానం అంటూ అనేక విధానాలు అందుబాటులోకి వచ్చిన అందరి గమ్యం ఒక్కటే: పర్యావరణ హితమైన, సురక్షితమైన పద్ధతులను ఆచరించడం. సేంద్రియ వ్యవసాయంలో చీడపీడల నివారణకు వివిధ కషాయాలను ఉపయోగిస్తూ ఉంటారు. దశపర్ణి, పుల్లటి మజ్జిగ, ఆగ్నేయాస్త్రం, బ్రహ్మాస్త్రం, నీమాస్త్రం వంటివి. వీటిని ఎలా తయారు చేసుకోవాలి? వాడకంలో ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? వివరాలు జహీరాబాద్లోని డక్కన్ డెవలప్మెంట్ సొసైటీ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ స్నేహలత నుంచి తెలుసుకుందాం. కేవీకేలో రకరకాల సేంద్రియ పదార్థాలు మేము తయారు చేసి వాటిని ఎలాంటి పురుగుకి ఏది వాడుకోవాలని చెప్తుంటాము. అవి ట్రయల్స్ కూడా వేసినుండే. దశపర్ణి కషాయం, తర్వాత పుల్లటి మజ్జిగ, అగ్ని అస్త్రం, బ్రహ్మాస్త్రం ఇలాంటి ప్రోడక్ట్స్ అన్ని తయారు చేసి ఏ డిసీజ్కి ఏ పురుగులకి ఏ వాడాలనేది కూడా ఇప్పుడు చెప్తాను. అయితే ఫస్ట్ ముందుగా దశపర్ణి కషాయం ఒక 200 లీటర్ నీటిలో 10 లీటర్ల గోమూత్రం తీసుకొని 2 కేజీల ఆవు పేడ తీసుకొని బాగా కలిపేసేసిన తర్వాత 1/2 కేజీ పసుపు, 50 గ్రాముల ఇంగువ ఇవి వేసేసి ఒక 2 గంటల పాటు, అంటే ఇది సవ్య దిశలో బాగా కలిపేసి 2 గంటల పాటు అలా పెట్టేసేయాలి. దాని మీద గోనె సంచి అనేది కప్పేయాలి. దాని తర్వాత అల్లం పేస్ట్, తర్వాత వెల్లుల్లి పేస్ట్ ఈ 2 వేసేసి ఒక రోజంతా కంప్లీట్గా అలా పెట్టేసేసేయాలి. మరుసటి రోజు దీంట్లో మనకి ఒక 10 రకాల ఆకులు, అంటే మన చుట్టూ పరిసరాలలో ఉన్న ఆకులని తీసుకొని వాటిని ఏంటంటే మనకి జిల్లెడాకు, తర్వాత వేప ఆకు, కానుగాకు, మామిడి ఆకు, తర్వాత మనకి వావిలాకు, చామంతి ఆకులు కావచ్చు, తర్వాత జామ ఆకు కావచ్చు, ఇలాంటివి 10 రకాలు. ఈ 10 రకాల ఆకులని తీసుకొని 2 కేజీలు తీసుకొని మరుసటి రోజు మనము దంచాలి. మనం ఏది కూడా మిక్సీ పట్టకూడదు. దాంట్లో ఉన్న ఔషధ గుణాలు అనేవి ఆవిరయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఇవన్నీ దంచేసేసి రోట్లో లేకపోతే బండ మీద దంచేసేసి అన్ని ఆకులని 10 రకాల ఆకులని లేసేసి బాగా కలిపేసేసి ఇది ఒక 30 నుంచి 35 రోజులు అలా పెట్టేసేయాలన్నమాట. అప్పుడు ఏంటంటే దాంట్లో ఉన్నవన్నీ కూడా ఈ నీళ్ళల్లోకి రావడం అనేది జరుగుతుంది. ఇది 6 నెలలు నిల్వ ఉంచుకోవచ్చు. ఒక ఎకరానికి 6 లీటర్లు 200 లీటర్ నీటిలో కలిపి మనం ఏ పంటలకైనా కొట్టుకోవచ్చు. పంటకి రసం పీల్చుడు పురుగులు కావచ్చు, లద్దె పురుగులు కావచ్చు, రెండింటిని బాగా కంట్రోల్ చేస్తుంది. ఈ దశపర్ణి కషాయం ఎందుకు తయారు చేయడం జరిగిందంటే, ఇప్పుడు అగ్ని అస్త్రం ఉంది. అగ్ని అస్త్రం వచ్చేసి లోపల తింటున్న గొంగలి పురుగులు ఏవైతే ఉంటాయో వాటికి ఎక్కువ కంట్రోల్ చేస్తుంది. బ్రహ్మాస్త్రం బయట తినే పురుగులకు కంట్రోల్ చేస్తుంది. తర్వాత నీమాస్త్రం అనేది రసం పీల్చుడు పురుగులకి కంట్రోల్ చేస్తుంది. ఇవి మూడింటిని కలిపి ఒక్కటే తయారు చేసుకుంటే బాగుంటుంది
ఉంటుంది. ఇంకా రైతుకి అంటే ఒక పురుగు వస్తే ఒకదానికి ఒకటి తయారు చేసుకోవాలి, ఇంకొక దానికి ఇంకోటి తయారు, అలా కాకుండా ఒకటి తయారు చేసుకొని ఒక పంటకి పూర్తిగా వచ్చేలాగా ఇది చేసుకోవడం అనేది జరిగిందనమాట. సర్కోస్పురా లీఫ్ స్పాట్స్ అని చెప్పేసి, తర్వాత ఆకు మీద మచ్చలు, ఎలాంటి ఆకు మీద మచ్చలైనా కూడా ఈ పుల్లటి మజ్జిగ యూజ్ చేసి కంట్రోల్ చేసుకోవచ్చు. అయితే దీనికి ఏంటంటే ఒక ఎకరానికి మనకి 6 నుంచి 8 లీటర్ల ఆవు పెరుగు అనేది దొరికితే అది తీసుకొని దాంట్లో 10 గ్రాముల నుంచి 50 గ్రాముల ఇంగువ యాడ్ చేసి అది కలిపేసేసి మనం ఒక 6 రోజులు అలాగే పెట్టుకోవాలి. ఇది బాగా పులిసిపోయి, ఇంగు వేసినందుకు ఇంకా ఎక్కువ పులుస్తుంది అనమాట. పులిసిపోయి దాంట్లో కొన్ని పురుగులు కూడా కనబడవచ్చు, అదేం ప్రాబ్లం కాదు. రోజు పొద్దున సాయంత్రం సవ్య దిశలో కలపాలి. ఆ తర్వాత ఏంటంటే 6వ రోజు తర్వాత దీంట్లో మనము ఒక 100 గ్రాముల సొంటి వేసుకోవాలి. సొంటి వేసుకొని బాగా కలిపేసిన తర్వాత ఒక 10 లీటర్ల జీవామృతం ఇందులో మిక్స్ చేసుకొని ఇది 200 లీటర్ నీటిలో వడగొట్టుకోవాలి. డ్రిప్లో వదులుకోవచ్చు, లేకపోతే దీన్ని డైరెక్ట్గా తీసుకొని స్ప్రే కూడా చేయొచ్చు. దీని వలన ఏంటంటే ఇప్పుడు ఇంగువ యూజ్ చేయడం వల్ల దీంట్లో మంచి శిలీంధ్రాలు ఉండటం వల్ల మనకి ఏవైతే మచ్చలు, అంటే ఈ మచ్చలు ఇవి ఏవైతే మనకి అనవసరమైన శిలీంధ్రాలు వీటిని కాజ్ చేస్తాయో వాటిని అరికట్టేస్తుంది. అదొకటి. ఇంకోటి ఏంటంటే మనం జీవామృతం అనేది దీంట్లో వేయడం వలన మనకి మొక్క గ్రోత్కి కానీ ఇంకా ఎదుగుదలకు కానీ బాగా పనిచేస్తుంది అనమాట. ఇప్పుడు తయారు చేసింది ఏంటంటే అగ్ని అస్త్రం. ఒక 20 లీటర్ల గోమూత్రం తీసుకొని దాంట్లో ఒక 2 కేజీల ఆవు పేడ తీసుకొని దాంట్లో అంటే కుండలో వేసేసి మనం బాగా కలిపి పెట్టాలి. అయితే ఇది పొయ్యి మీద పెట్టుకొని పొంగు వచ్చేంత వరకు అట్లా పెట్టుకోవాలి. తర్వాత ఏంటంటే దీంట్లో 1.5 అంటే 1.5 కేజీ పచ్చిమిర్చి గుజ్జు, అంటే అది కూడా మంచి నాటు పచ్చిమిర్చి తీసుకోవాలి. దాంట్లో అయితేనే మంచి అంటే వేడి ఎక్కువ ఉండడము, అంటే పురుగులో ఉన్న తేమ శాతాన్ని అది గుంజేస్తుంది అనమాట పచ్చిమిర్చి యూజ్ చేయడం వల్ల జనరల్గా. అయితే ఇది ఎక్కువ మోతాదులో తీసుకోవాలి. వేసుకొని ఈ కుండలోనే వేసేసి బాగా కలపాలి. ఆ తర్వాత మనము 1/2 కేజీ అల్లం గుజ్జు, తర్వాత 1/2 కేజీ వెల్లుల్లి గుజ్జు, ఆ తర్వాత మనకి ఒక 250 గ్రాముల పసుపు, ఇవన్నీ వేసేసుకొని బాగా కలిపి ఇంకొకసారి ఒక పొంగు వచ్చేంత వరకు అలా పెట్టుకోవాలి. తర్వాత ఏంటంటే ఒక 5 రకాల ఆకులను తీసుకోండి. మన చుట్టూ పరిసరాలలో ఉన్న 5 రకాల ఆకులు ఏంటివంటే మనకి సీతాఫలం ఆకు, తర్వాత చింత ఆకు కూడా తీసుకోవచ్చు, మామిడాకు తీసుకోవచ్చు. దీంట్లో వేసేది పక్కాగా ఏంటంటే కానుగాకు ఒకటి, వావిలాకు ఒకటి, జిల్లడాకు ఒకటి, వేపాకు. ఇవైతే ఈ 4 ఖచ్చితంగా ఉండాలి. మిగతావి ఆప్షనల్గా తీసుకోవచ్చు. 5 రకాల ఆకులు తీసుకొని ఇవి ఒక్కొక్క కేజీ అన్నీ రోట్లో దంచాలన్నమాట. ఈ రోట్లో దంచేసేసి ఈ కుండలో వేసుకొని బాగా కలిపి పెట్టాలి. దించేసేసి ఒక 48 గంటల పాటు అలా పెట్టేసేయండి. దానిపైన ఒక గుడ్డ కప్పేసేసి అలా పెట్టేసి మరుసటి రోజు దీన్ని ఒక 3 లీటర్లు ఒక ఎకరానికి అంటే 200 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవచ్చు. ఇది జనరల్గా పత్తిలో లోపల దాగి ఉంటుంది. ఏంటి అది? గులాబీ రంగు పురుగు. వరిలో కూడా మనం కాండం తొలుచు పురుగు లోపల తింటూ ఉంటుంది. ఇలా లోపల తినే పురుగులని ఈజీగా కంట్రోల్ చేస్తుంది. ఎందుకంటే దీనికి సిస్టమిక్ యాక్షన్ అని అంటాం. దాన్ని సిస్టమిక్ యాక్షన్ అనేది ఉంటుంది కాబట్టి నెక్స్ట్ ఏంటంటే దీన్ని పురుగులో ఉన్న తేమ శాతాన్ని గుంజేసేసి పురుగుని డ్రై చేసేస్తుంది అనమాట. సో ఇలా ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇంకోటి ఏంటంటే బ్రహ్మాస్త్రం కుండ పొయ్యి మీద పెట్టేసేసి దాంట్లో ఒక 20 లీటర్ల గోమూత్రం వేసేసి 5 రకాల ఆకులు తీసుకోవాలి. ఏంటివి? జిల్లడాకు, వేపాకు, కానుగాకు, వావిలాకు, జామాకు. ఈ 5 రకాల ఆకులు 2 కేజీలు తీసుకొని వేడి వేసేసి డైరెక్ట్గా అది అంటే దించేసిన తర్వాత 48 గంటల తర్వాత ఇది కూడా 3 నుంచి 4 లీటర్లు ఎకరానికి మనం వేసుకోవచ్చు. ఇదేంటంటే బయట తినే గొంగలి పురుగులు, లద్దె పురుగులు అవి ఏవైతే ఉంటాయో అలాంటి వాటికి బాగా కంట్రోల్ చేస్తుంది. ఇంకోటి నీమాస్త్రం ఏంటంటే అవి డైరెక్ట్గా 200 లీటర్ నీటిలో 10 లీటర్ల గోమూత్రం వేసి 2 కేజీల ఆవు పేడ వేసుకొని దాంట్లో ఒక 5 కేజీల వేపాకులు
అవి చిన్న చిన్నగా కట్ చేసేసి దంచేసేయాలన్నమాట. దంచేసేసి అది వేసేసుకొని మీరు పొయ్యి మీద ఏమి పెట్టకుండా డైరెక్ట్గా అలానే ఉంచేసి ఒక 2 రోజుల తర్వాత అంటే 48 గంటల తర్వాత దీన్ని వడగొట్టుకొని దీన్ని డైరెక్ట్గా 1 ఎకరానికి యూజ్ చేసుకోవచ్చు. ఇదేంటంటే మనకి రసం పీల్చుడు పురుగులు ఏవైతే వస్తాయో వాటిని బాగా అరికడుతుంది. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. మెదక్ జిల్లాలో యాసంగి వరి నాట్లు ప్రారంభమయ్యాయి. పనులు ఊపందుకోవడంతో కూలీలకు కొరత ఏర్పడుతోంది. దీంతో రైతులు పొరుగు రాష్ట్రాల నుంచి కూలీలను తెప్పించుకుని నాట్లు వేయిస్తున్నారు. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, బెంగాల్ నుంచి జిల్లాకు కూలీలు వలస వచ్చి సాగు పనులను చేస్తున్నారు. కూలీల రాకతో పనుల వేగం పెరిగిందని, స్థానిక కూలీల కంటే పొరుగు రాష్ట్రాల కూలీలు నైపుణ్యంగా నాటుతున్నారంటూ రైతులు చెబుతున్నారు. ఎకరాకు 4500 చెల్లిస్తున్నామని, నారు తీత, నాట్లు అన్నీ వారే చేస్తున్నారంటూ రైతులు చెబుతున్నారు. ఈ నాటు వేసే పనిలో లేబర్కు మాకు ఇబ్బందికరంగా ఉండడం వల్ల మేము యూపీకి వెళ్ళి లేబర్ని తీసుకొచ్చుకొని మేము నాటు వేయడం జరిగింది. అయితే ఇక్కడ కూలీలు దొరుకుతలేరు. వీళ్ళు రావడం వల్ల మాకు ఎంతో మేలు జరుగుతుంది. పని కూడా తొందర అవుతుంది, పైసలు కూడా తక్కువనే అవుతున్నాయి. 4500 వారు వాళ్ళే వీక్కుంటారు, వాళ్ళే పని చేసుకుంటారు, వాళ్ళే వేసుకుంటారు. మనం ఇక్కడికి వెళ్ళి మంచిగా పొదును చేస్తే సరిపోతుంది భూమిని. అయితే ఇక్కడ కూలీలకి ఏంటంటే వీళ్ళు కూడా 4000 తీసుకుంటారు, ప్లస్ మళ్ళీ వీళ్ళు వెనక 4 కట్టలు వంచేయాలి. మనది ఇక్కడ వాళ్ళే వంచేసుకుంటారు. వీళ్ళు తూర్పుకు పడమడకు మంచిగా సాలు కొట్టి గాలి మంచిగా ఆడే విధంగా కూడా వీళ్ళు నాటేస్తారు. అదొకటి కూడా మేలు జరుగుతుంది. హైదరాబాద్లోని హుస్సేన్ సాగర్ తీరం పీపుల్స్ ప్లాజా వేదికగా ఉద్యాన శాఖ సహకారంతో జీఐఎన్ఎం సంస్థ ఆధ్వర్యంలో నర్సరీ మేళా ప్రారంభమైంది. జనవరి 29 నుంచి ఫిబ్రవరి 2వ తేదీ వరకు 5 రోజుల పాటు జరగనున్న గ్రాండ్ ఇండియన్ నర్సరీ మేళాలో ఎటు చూసినా మొక్కల పచ్చదనం, పూల అందాలు సందర్శకులను కనువిందు చేస్తున్నాయి. పండ్లు, కూరగాయల పంటలు, దేశీ విత్తనాలు, వివిధ రకాల విదేశీ పండ్ల మొక్కలు, సహజ సేంద్రియ ఎరువులు, అరుదైన జాతుల మొక్కలు, అంట్లు, బోన్సాయి మొక్కలు విక్రయిస్తుండటంతో కొనుగోళ్లకు నగరవాసులు పోటీ పడుతున్నారు. బాగుంది, ఇక్కడికి రావడం చాలా బాగుంది. ఇక్కడ అదే కొన్ని విత్తనాలు బయట దొరకట్లేదండి. మాకు కొన్ని దేశీ విత్తనాలు అమ్ముతున్నారు, అవి బాగున్నాయి. ఇక్కడ మాకు హైదరాబాద్ కదండి, కొన్ని నర్సరీస్ రాజమండ్రి, కడియం నుంచి వచ్చాయి. సప్తగిరి నర్సరీ అలా ఉన్నాయి, టెర్రా ఆర్గానిక్స్, ఇంకా బాలాజీ నర్సరీ, పూల మొక్కలు, యూట్యూబర్స్ వీళ్ళందరినీ కలవడం చాలా బాగుంది. వాతావరణ మార్పుల నేపథ్యంలో పచ్చదనం, మొక్కల పెంపకంపై సర్వత్రా ఆసక్తి పెరుగుతోంది. దశాబ్ద కాలంలో దేశవ్యాప్తంగా, ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో ఇంటి పంటల సంస్కృతి గణనీయంగా పెరిగింది. నగరాలు, పట్టణాల్లో టెర్రస్ గార్డెనింగ్, కిచెన్ గార్డెనింగ్, ల్యాండ్స్కేపింగ్, వర్టికల్ గార్డెనింగ్ ఓ వ్యాపకం అభిరుచిగా మారిపోవడంతో మొక్కల పెంపకం కొత్త పుంతలు తొక్కుతోంది. ఇందుకు తగినట్లుగానే నిర్వాహకులు విభిన్న రకాల మొక్కలను సేకరిస్తున్నారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పేరెన్నికగన్న ప్రఖ్యాత నర్సరీలు 150కి పైగా స్టాళ్లు ఏర్పాటు చేశాయి. మా దగ్గర ఫైకస్ అండ్ ఇంకా ఫైకస్ ప్లాంట్స్ ఉంటాయి సార్. అన్ని మంచి ప్లాంట్స్ ఉంటాయి, ఇండోర్ ప్లాంట్స్ ఉంటాయి, పాట్స్ కూడా ఉంటాయి సార్. అన్ని ప్రీమియం కలెక్షన్ ఉంటుంది. అన్ని రీజనబుల్ రేట్స్లోనే పెట్టాం సార్. కార్పెట్, లాన్, పాస్పాలం, ఇంకా ఫెస్కో అన్నీ ఉన్నాయి సార్. సెలెక్షన్ అవి కూడా మేము అవకాడో ప్లాంట్స్ ఫార్మర్స్ సప్లై చేస్తాం. అదేవిధంగా కమర్షియల్గా కూడా ఫార్మర్స్కు సజెస్ట్ చేస్తాం, ఎట్లా పెట్టాలి, ఏ విధంగా, ఏ ప్లాంటేషన్లో అంటే ఏ స్పేసింగ్ మెథడ్లో పెట్టాలనేది అది కూడా సజెస్ట్ చేస్తాం అన్నట్టు. మొక్కలతో పాటు ఆర్గానిక్ సీడ్స్, ఎరువులు కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఎదురుగా చూసుకుంటే అయితే మా టెర్రా ఆర్గానిక్స్ ఉంటుంది, ఆపోజిట్లో వచ్చి విత్తనాలు పెట్టడం జరిగింది. మన దగ్గర ఆల్మోస్ట్ 56 వెరైటీస్ ఆఫ్ ఆర్గానిక్ సీడ్స్ ఉన్నాయి. మన దగ్గర హార్టికల్చర్ క్రాప్స్ మొత్తం ఉన్నాయండి. అంటే కొత్త నేను మేజర్గా వచ్చేసరికి అవకాడో, మెకడమియా, లాంగాను, రాంబోటాను, ఎగ్జోటిక్ని నేను ఎక్కువ ఫోకస్ చేస్తాను. అందువల్ల చాలా మంది ఈ మొక్కలు చూసి హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. 22 రకాలు పండిస్తున్నాము. ఇప్పుడు ఇవాళ రాయల్ క్వాలిటీ ఆఫ్ ఇండియా అని ఒక పసుపును మేము ప్లే చేస్తున్నాము. అంటే ఇది 3rd స్టేజ్, 2nd స్టేజ్ క్యాన్సర్ కూడా పనిచేస్తుంది బాగా విరివిగా. కూరలు వేసుకోవడానికి మాత్రం పనికిరాదు. ఈ స్టాల్లో ఇప్పుడు మేము పెట్టబట్టి 19 సంవత్సరాలు అవుతుంది. గతంతో పోల్చుకుంటే ఈసారి వైవిధ్యభరితమైన దేశీయ పండ్ల మొక్కలు, విదేశీ పండ్ల మొక్కలు దర్శనమిస్తున్నాయి. హైదరాబాద్ చుట్టుపక్కల ఫామ్ హౌస్ సంస్కృతి కొత్త అందాలు తీసుకొస్తోన్న వేళ ఆర్థిక స్తోమత గల కుటుంబాలు అరుదైన మొక్కలను ఎంపిక చేసుకుంటున్నారు. సెరామిక్ పాట్స్, టెర్రాకోటా, ప్లాస్టిక్, మెటల్ పాట్స్ విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ఫైకస్, ఆగ్లోనిమా, పీస్ లిల్లీ వంటి ఇండోర్ మొక్కలతో పాటు గులాబీ, దాలియా వంటి రకరకాల పూల మొక్కలు కొనుగోలు చేసేందుకు పోటీ పడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో బహుళ ప్రాచుర్యం పొందిన సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్ గ్రూప్ ఆధ్వర్యంలో మొక్కల విక్రయాలు జరుగుతున్నాయి. ఇప్పుడైతే మినీ కందమము, గ్రాఫ్టెడ్ వెజిటేబుల్స్, నాన్ గ్రాఫ్టెడ్ వెజిటేబుల్స్,
బంతి, చాందిని ఇలా అన్ని రకాల మొక్కలు తెప్పించి డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. నర్సరీ మేళ ఒక మంచి కళకళలాడుతూ ఉంది. ఈసారి సిటీజీ నుంచి కొన్ని ఉచితంగా ఇస్తాం, కొన్ని తక్కువ ధరలకు ఇస్తాం. సిటీజీ ఉన్న వాళ్ళకే ఇస్తున్నాం. ఇప్పుడు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు గ్రాండ్ ఇండియన్ నర్సరీ మేళా తిలకించేందుకు నిర్వాహకులు అనుమతి ఇచ్చారు. మేళాకు హైదరాబాద్ సహా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి భారీగా రైతులు, సందర్శకులు, యువత, విద్యార్థులు వచ్చి ఆసక్తిగా తిలకిస్తున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1-800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు.